ఇక్కడ సాక్షాత్ పార్వతీయ పరమేశ్వరమైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు, అన్నపూర్ణమ్మ గారు ఆది దంపతులుగా మనకి ఇక్కడ ఉన్నారు. వారి దివ్య పాదములకు నమస్కరిస్తున్నాను. ఇక్కడ పరమేశ్వరుడు తర్వాత విష్ణుమూర్తి ఇద్దరిని ఒక పోలికలు చూసుకుంటే, పరమేశ్వరుడు భోలాశంకరుడు. ఆయన అనేక మందికి వరమునిచ్చి ధన్యులు చేస్తే రాక్షస సంహారం జరుగుతుంది. ఆ రాక్షసు చంపేది ఎవరంటే విష్ణుమూర్తి. కాబట్టి మనమంతా రాక్షస స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళని అనుకోకుండా సాక్షాత్తు పరమేశ్వరూపమై విష్ణుమూర్తి స్వరూపమై అందరూ సంప్రదాయాలతో సనాతన ధర్మంతో ఉండి అందరము కూడా ఏ భగవంతుడు ఎవరికి ఇష్టమవుతున్నారో వారిని ఆరాధిస్తూ మన హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మనం దివ్యంగా ఎప్పుడైతే ఆచరిస్తామో మన జన్మ సుకృతమవుతుంది. సాక్షాత్ మోక్ష ద్వారాలు తెలుసుకుంటాయి. మహావిష్ణువును మనం ఆశ్రయిస్తాము. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి లేదు, ఈశ్వరుడు లేదు, భగవద్గీత లేదు, భారతం లేదు, భాగవతం లేదు. అన్ని పురాణాలు కూడా ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని పాటించని చెప్తాయి. కాబట్టి మనం హైందవులం కాబట్టి, హిందువులం కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తే అంతకంటే మంచి తరుణం లేదు. ఈ ధర్మాన్ని పాటించేదానికి మన డోన్ పట్టణంలో సాక్షాత్ గురుస్వరూపంగా ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి, దత్తాత్రేయ శర్మ గారి జీవితం మనకు ఒక ఆలంబనం ఏర్పడుతుంది. అటువంటి గురువు గారికి ఎన్ని పాదాబంధములు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని అర్చనలు చేసినా, ఆయన స్మరణ ఎంత చేసుకున్నా మన జన్మ ధన్యమవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓం స్వస్తి. పరమాత్మనే నమః. అత ద్వాదశోధ్యాయః భక్తియోగః. ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే. ఏచావ్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. శ్రీ భగవానువాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే. శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमामतः. एमनिर्देशम् अव्यक्तं पर्युपासते. सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं. संनियम् इन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः. ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तिः.